ప్రపంచానికి తెలియనటువంటి కొంచెం ఆలస్యంగా తెలిసినటువంటి ఒక దారుణ సంఘటన ఈరోజు తాజాగా బయటపడింది. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ప్రధానమైనటువంటి అంశం, షేకింగ్ న్యూస్గా మారుతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే అనకాపల్లి జిల్లాలో ఒక అనాథాశ్రమంలో జరిగినటువంటి దారుణ ఘటన. ఫుడ్ పాయిజన్ అయి 1 కాదు 2 కాదు 4 పిల్లలు అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి చికిత్స పొందుతూనే. దాదాపు 80 మంది ఉన్నటువంటి అనాథాశ్రమంలో దాదాపుగా 27 నుంచి 30 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రి పాలైనటువంటి దారుణ సంఘటన. 3 ఆసుపత్రులు, నర్సీపట్నం, అనకాపల్లి, అదేవిధంగా విశాఖ కేజీహెచ్ హాస్పిటల్కి కూడా తరలించి హుటాహుటిన చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ఆ 27-28 మందిలో కూడా 8 మంది పరిస్థితి పూర్తిగా విషమంగా ఉంది. అందుట్లో 4 పిల్లలు ఇప్పటికే అసువులు బాశారు. ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం లోపలికి వెళ్ళినట్లయితే ఏంటా అనాథాశ్రమం, వాడు చేసినటువంటి పని ఏంటనేది ఒక్కసారిగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం ఇది చూసినట్లయితే ఆ పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. అనకాపల్లి జిల్లా కోరవుట్ల మండలం కైలాసపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి అనాథాశ్రమం. దీంట్లో 80 మంది పైచిలుకు పిల్లలు ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, లేదా తల్లో తండ్రో లేక ఇంట్లో చూసే దిక్కు లేక కడు పేదరికంలో మగ్గిపోతున్నటువంటి వాళ్ళు కూడా కొంతమందిని తల్లిదండ్రులు లేని అనాథని చెప్పేసి కనీసం అక్కడికి పంపించినా కాస్త 3 పూట్ల అన్నం తింటారు, చదువు 4 అక్షర ముక్కలు నేర్చుకుంటారు, బతుకుతారనే ఉద్దేశంతో ఇలాంటి అనాథాశ్రమంలో క్రైస్తవ మిషనరీలో చేర్పిస్తుంటారు. అలాంటి పిల్లలు అక్కడికి వెళ్ళి వాళ్ళు బతక్కపోగా ఇలాంటి ఘటనల కారణంగా చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా దారుణమైనటువంటి ఘటన. దీనికి సంబంధించి కొంచెం వార్తలు ఆలస్యంగా తెలుస్తున్నాయి. వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం చూడొచ్చు. ఈ పాప అక్కడ చికిత్స పొందుతోంది. 8 మంది పరిస్థితి ఇప్పుడు పూర్తి విషమంగా ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. నవ్య అనేటటువంటి అమ్మాయి, భవ్య అనేటటువంటి అమ్మాయి, జాషువా అనేటటువంటి అబ్బాయితో పాటు భవానీ అనేటటువంటి అమ్మాయి, ఈ 4 చనిపోయినట్లుగా ప్రస్తుతం అయితే అధికారిక సమాచారం అయితే అందుతోంది. అయితే కొంతవరకు దీన్ని బయట ప్రపంచానికి తెలియకుండా కొంత గుట్టుగా మేనేజ్ చేయాలనేటటువంటి విధంగా కూడా ఆ యొక్క ఆశ్రమం నిర్వాహకులు ప్రయత్నం చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఇప్పటికే అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ కూడా దీని మీద ట్వీట్ చేశారు. నారా లోకేష్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. ఒకసారి ఆయన ఇచ్చినటువంటి వివరాలు ఏంటంటే అనకాపల్లి జిల్లా కోరవుట్ల మండలం కైలాసపట్నం పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ అనాథాశ్రమంలో కలుషితాహారం తినటం వల్ల 3 విద్యార్థులు మృతి చెందటం దిగ్భ్రాంతికరం. బహుశా ట్వీట్ వేసే సమయానికి ఆయనకున్న సమాచారం ప్రకారం అప్పటికి 3 చనిపోయారు. ఆ తర్వాత మరొక బాలికో చనిపోయిన పరిస్థితి. మొత్తం ఇప్పుడు మృతుల సంఖ్య అయితే 4కు చేరింది. అస్వస్థకు గురైనటువంటి 10ల సంఖ్యలో పిల్లలు విశాఖపట్నం, నర్సీపట్నం ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేజీహెచ్ కూడా తీసుకొచ్చి చికిత్స చేసేటటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. దానికి ఫాలోఅప్గా మరొకటి కూడా వేశారు. వారికి మెరుగైనటువంటి వైద్య చికిత్స అందించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు నర్సీపట్నం ఆర్డీఓ, కేజీహెచ్ నర్సీపట్నం ఆసుపత్రుల సూపరింటెండెంట్తో మాట్లాడి వారిని కోరటం జరిగింది. నా కార్యాలయ సిబ్బంది ఆసుపత్రుల వద్ద అందుబాటులో ఉండి అధికారులతో వైద్యులతో సమన్వయం చేసుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఈ యొక్క మిషనరీ పేరు, లేదంటే ఈ అనాథాశ్రమం పేరు, లేదంటే ఈ సంస్థ పేరు, ఈ ఎన్జిఓ పేరు ఏదైనా కానివ్వండి, పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ అట. ఇంత ఫుడ్ పాయిజన్ జరగడానికి కారణం ఏంటంటే మొన్న శనివారం రోజున వాళ్ళకి సమోసాలు తీసుకొచ్చి ఇచ్చారట. ఆ సమోసాలు తిన్నటువంటి పిల్లల్లో మ్యాక్సిమం ఎవరైతే తిన్నారో మొత్తంగా ఈరోజు ఆసుపత్రి పాలయ్యారు. ఆ సమోసాలు తిన్న తర్వాత పిల్లలు 1 గంట కూడా గడవక ముందే వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైపోయారు. సరే, హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ విషయం తెలియకుండా దాచిపెట్టేటటువంటి ప్రయత్నం కూడా జరిగినట్లుగా అయితే సమాచారం అందుతోంది. మొత్తానికి కొంచెం బాధాకరమైనటువంటి సంఘటన, సంచలనాత్మకమైన అంశం కాబట్టి వాళ్ళు దాద్దామని ప్రయత్నించినా సరే దాగని పరిస్థితి. మొత్తానికైతే 4 బలి తీసుకుంది ఈ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్టు అనాథాశ్రమం అనమాట. సో ఎన్జిఓల పేరుతోటి, లేదంటే విదేశాల నుంచి వచ్చేటటువంటి డబ్బులకు ఆశపడి కక్కుర్తిపడి కొందరు ఇలాంటి ట్రస్టులు పెట్టడం, అనాథాశ్రమాల పేరుతోటి దందా సాగిస్తున్నటువంటి పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయి. అందరినీ అంటలేదు, ఒక 100 మంది తీసుకుంటే కనీసం 10 మంది ఉండొచ్చు
ఇలాంటి వాళ్ళు కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా కనీసం వాళ్ళకి ఎలాంటి ఆహార పదార్థాలు ఇస్తున్నాం అంటే తిన్నటువంటి గంటకే వాంతులు విరోచనాలు అయిపోతాయా? అంటే ఎప్పటి ఆహారం తీసుకొచ్చారు, ఎంత పాడైపోయిన ఆహారం తీసుకొచ్చారు? అక్కడ ఉంది చిన్నపిల్లలు అనుకుంటున్నారా, ఇంకొకళ్ళు అనుకుంటున్నారా? ఎవరి ప్రాణమైనా ప్రాణమే కదా. తల్లిదండ్రులైన అనాథలైతే వాళ్ళు ఎటుపోయినా పర్వాలేదా? వాళ్ళు చచ్చినా పర్వాలేదా? వాళ్ళకి ఏమైనా పర్వాలేదా? ఇప్పుడు ఆ 8 మంది పరిస్థితి అంటే విషమంగా ఉన్న వాళ్ళ పరిస్థితి, మిగిలిన 23, 24 మంది పరిస్థితి ఏమిటి? రేపటి రోజున తిరగబెట్టదని చెప్పేసి నమ్మకం ఉందా? ఆ చనిపోయిన నలుగురికి పోనీ వాళ్ళ బంధువులకైనా సరే ఎవరు సమాధానం చెప్పాలి? తల్లిదండ్రులని అనాథలే నలుగురు, అడిగేవాళ్ళు ఎవరు లేరులే అనేటటువంటి తెగింప ఆలోచించుకోవాలి. చిన్నపిల్లల్ని ఒక ఆశ్రమం నడుపుతున్నప్పుడు తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇంకా బాగా చూసుకోవాలి, ఇంకా ప్రేమతో చూసుకోవాలి. ఆ పెట్టే కాస్త ముద్దైనా సరే మంచిది పెట్టాలి. ఒక సమోసా తీసుకొచ్చి ఒక పిల్లాడు తిన్నటువంటి గంటకే వాంతుల విరోచనాలతో ఆసుపత్రి పాలై చావు బతుకులోకి వెళ్ళిపోయి చచ్చిపోయాడంటే ఎంత శ్రద్ధ ఉంది వాళ్ళ పట్ల, మీకు ఎంత అక్కరుంది? ఇవేమీ లేకుండా కొంతమంది చాలా దుర్మార్గంగా కేవలం మనం ఒక ట్రస్ట్ పెట్టుకుంటే, ఒక అనాథాశ్రమం పేరు పెట్టుకుని బోర్డు తగిలించుకుంటే డబ్బులు వచ్చేస్తాయిలే, వాళ్ళకి ఎంతో కొంత విధులు ఇచ్చేసి మనం హ్యాపీగా తినొచ్చు, మూటలు వెనకేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటి ఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. తల్లిదండ్రులు లేని పిల్లలైతే అలా వదిలేలేం కదా. అనాథలైపోయినంత మాత్రాన ఈ భూమి మీద బతికే హక్కు లేదా? ఇలాంటి వాళ్ళ పాలబడి చచ్చిపోవాలా అనేది ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో దీని మీద నారా లోకేష్ కూడా తాజాగా స్పందించినట్టుగా తెలుస్తోంది. వెంటనే ఆ నర్సీపట్నం కానీ, అనకాపల్లి కానీ, కేజీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైన సాయం చేయండి, ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి, నాకు కూడా రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అయితే ఆయన ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దీని వెనక ఈ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ ఆశ్రమం వెనక ఎవరున్నారు, ఈ ఘటన ఏ విధంగా జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది, ఎవరి వల్ల 4 నిండు ప్రాణాలు పోయాయి అనేది తేల్చాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. ఇక దీని గురించి ఇంకా పూర్తి సమాచారం ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా రిపోర్ట్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనకాపల్లి జిల్లాలో ఇటు పాసా ట్రస్ట్ వద్ద జరిగిన ఘటనపై ఇప్పటికే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అక్కడ ఉన్న అనకాపల్లి ఎంపీ అయిన సీఎం రమేష్ అయితే కదిలింపడం చేయడం కూడా జరిగింది. అక్కడ జరిగిన ఆ పరిస్థితి బట్టి కూడా ఇప్పటికే ఆ సిచ్యువేషన్ మొత్తం కూడా ఆయన ఫోన్ లో అక్కడ ఉన్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క మొత్తం 86 మంది పిల్లలకు గాను దాదాపుగా కూడా 27 మంది కూడా ఇటు బారిన కూడా పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ 27 మందిలో కూడా 14 మంది తీవ్రంగా వారు పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా మెరుగైన అత్యవసరమైన చికిత్స కోసం కూడా కొంతమందిని కేజీహెచ్ కూడా పంపించడం జరిగింది. దాంట్లో 4 ఇప్పటికే మరణించిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో 2 బాలికలు 2 బాలులు కూడా ఉన్నారు. అయితే ఇది ఇటీవలనే మిగిలిన వారి కోసం కూడా ఇటు నర్సీపట్నం మరియు అటు మాకవరపాలెం దగ్గర సమీపంలో ఉన్న ఆ ఏరియా ఆసుపత్రిని కూడా ఆ యొక్క సూపరింటెండెంట్ తో కూడా ఇప్పటికే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా మాట్లాడడం జరిగింది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఆయన ఆరా చేయడం జరిగింది. అయితే ఇది ఇలా ఉంటుండగానే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సంబంధించి జాతీయ అధ్యక్షుడైన నారా లోకేష్ అయితే మాత్రం దీనిపైన మంత్రి నారా లోకేష్ అయితే స్పష్టంగా అయితే మాత్రం ఇటు ఆ బాధిత కుటుంబానికి ఎవరైతే చనిపోయారో 4 కుటుంబాలకి సంబంధించిన 4గురికి కూడా 10 లక్షల రూపాయల వరకు కూడా ఎక్స్గ్రేషన్ ఇచ్చే ఆ పరిస్థితికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా అధికారులతో పూర్తి చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇటు సానుకూలంగా ఇటు ప్రభుత్వం నుండి ఆ కుటుంబానికి అంటే 4గురికి ప్రతి ఒక్క బాధితుడికి కూడా ఎవరైతే చనిపోయారో ఆయనకి 10 లక్షల రూపాయల వరకు కూడా ఇటు ఎక్స్గ్రేషన్ అందించే ప్రయత్నం కూడా ఇటు ప్రభుత్వం తరఫున నారా లోకేష్ అయితే మాత్రం ముందుకు వచ్చిన పరిస్థితి కూడా కనబడుతుంది. అదే ఇది ఇలా ఉండగానే ఇప్పటికే ఇటు అనకాపల్లి జిల్లా సంబంధించి హోంమంత్రి అయిన అనిత ఇప్పటికే ఇటు కేజీహెచ్ కూడా సందర్శించడం కూడా జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న మిగిలిన వారికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారా లేదా, మిగిలిన వారిని ఎలా బయటికి తీసుకుని రావాలనే ఆ నేపథ్యంలో కూడా ఇటు వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా ఇటు చనిపోయిన బాధిత కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ అందించడం పట్ల ఇటు పలువురు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంతకీ పాసాలో ఏం జరిగింది, ఏమవుతుంది, ఎలా జరిగింది, ఆ ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన కారణాలపైన ఇప్పటికే దర్యాప్తును కూడా ముమ్మరం చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇప్పటికే ఆల్రెడీ విచారణ కూడా ప్రారంభించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన ఒక దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే మంత్రి నారా లోకేష్ దీన్ని సుమోటోగా తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇది మొత్తం కేసు అంతా కూడా ఆయన సొంతంగా కూడా పర్యవేక్షణ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే ఆ 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా అందించడానికి పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. మరికొద్ది సేపట్లో కానీ మరికొన్ని 1-2 రోజుల్లో కూడా ఎవరైతే చనిపోయిన బాధిత కుటుంబాలకి ఇటు నేరుగా కూడా మొత్తం ఆ 10 లక్షల ఎక్స్గ్రేషన్ కూడా అందించే
ప్రయత్నం కూడా చేసే పరిస్థితి కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రేమ్ కుమార్, ఆదాన్ తెలుగు, విశాఖ జిల్లా. అయితే తాజాగా తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, మా నెట్వర్క్ ద్వారా మాకు అందినటువంటి సమాచారం ఏంటంటే దీని మీద సమగ్రమైన ఎంక్వైరీయే కాదు, దాదాపుగా చనిపోయినటువంటి వాళ్ళకి ఒక 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ ఎక్స్గ్రేషియా ఎవరికి అందిస్తారు? అనాథ పిల్లలు అంటున్నారు కాబట్టి ఒకవేళ వాళ్ళ బంధువులకు కానీ లేదంటే తల్లో తండ్రో ఎవరో లేకపోవటం వల్ల పేదరికంలో మగ్గిపోవటం వల్ల ఇలా అనాథాశ్రమంలో చేర్పించారా అనేటటువంటి అంశాల ఆధారంగా వాళ్ళకి ఆ డబ్బులు, ఆ కుటుంబాలకు ఆ డబ్బులు ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. సో 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలనే యోచనలో ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏ డబ్బులు ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఏం చేసినా సరే పోయిన ప్రాణాలను అయితే తిరిగి రాలేరు. కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా, ముఖ్యంగా ఇలాంటి ఆశ్రమాల్లో కానివ్వండి, ఇలాంటి ట్రస్టులు నిర్వహించేటటువంటి సంస్థల్లో కానివ్వండి, ఇంకా పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. అక్కడ ఖచ్చితంగా మంచి ప్రమాణాల మధ్య ఆ పిల్లలు జీవించేలాగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఆ దిశగా ప్రభుత్వం అయితే ముందడుగు వేయాలి.